కొత్త సంవత్సరం వచ్చేసింది. గత ఏడాది తీసుకున్న నిర్ణయాలు ఈ ఏడాదిలోకి ఎంటర్ అవ్వగానే అమల్లోకి వచ్చేసాయి. ప్రధానంగా ఆర్థిక విషయాల్లో గత ఏడాది అనేక మార్పులు వచ్చాయి. న్యూ ఇయర్లోనూ ఈ ఒరవడి కొనసాగనుంది. కార్ల ధరలు మరింత ప్రియం కానున్నాయి. వీసా నిబంధనలను మార్పులు చోటు చేసుకున్నాయి. కార్ల కంపెనీలు ప్రకటించిన కొత్త ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. హోండా ఇండియా, మారుతి సుజుకి, హుందాయ్, మహీంద్రా, ఎంజీ, టాటా మోటార్స్, మెర్సిడెస్ బెంచ్, ఆడి వంటివి మరింత ప్రియం కానున్నాయి. 2025లో పాత స్మార్ట్ ఫోన్లకు తన మెసేజింగ్ సేవల్ని వాట్సాప్ నిలిపివేస్తోంది. ఆండ్రాయిడ్కు చెందిన శాంసంగ్ గెలాక్సీ S3, మోటో జీ, అలాగే HTC One X, మోటో రేజర్, ఎల్జీ ఆప్టిమస్ జీ, అలాగే సోనీ ఎక్స్పీరియా తదితర ఫోన్లకు వాట్సాప్ మెసేజింగ్ సేవలను నేటి నుంచి నిలిపేస్తోంది. మరోవైపు స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా యూపీఐ సేవల్ని అందించేందుకు తీసుకొచ్చిన యూపీఐ 123 పే పరిమితి నేటి నుంచి పెరగనుంది. లిమిట్ 5,000 నుంచి 10,000కు పెరిగింది. ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం ఈ సదుపాయాన్ని NPCI తీసుకొచ్చింది. ఇవాల్టి నుంచి వీసా రూల్స్ మార్పు అమల్లోకి రానుంది. అమెరికా వెళ్ళాలి అనుకునే వారి కోసం అగ్రరాజ్యం కొన్ని కీలక మార్పులు చేపట్టింది. నాన్ ఇమిగ్రెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు మీకు నచ్చిన లొకేషన్లో ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ను స్కెడ్యూల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏ కారణం చేతనైనా మీరు రీస్కెడ్యూల్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఒకసారి స్కెడ్యూల్ను మార్చుకోవచ్చు. మరోసారి రీస్కెడ్యూల్ చేసుకోవాల్సి వస్తే రుసుము చెల్లించాల్సిందే. ఈ మార్పు నేటి నుంచే అమల్లోకి వచ్చింది. నేటి నుంచి వాణిజ్య సిలిండర్పై 14.5 రూపాయలు తగ్గించాయి చమురు సంస్థలు. తగ్గిన ధరను ఇవాల్టి నుంచి అమల్లోకి తీసుకొచ్చాయి. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలను ప్రతి నెల చమురు సంస్థలు సవరిస్తూ ఉంటాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా సమీక్షించి ఈ నిర్ణయం తీసుకుంటాయి. తాజా తగ్గింపుతో ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర 1804 రూపాయలుగా చేరింది. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు.